నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు 24th జనవరి 2026 నేటి తాజా వార్తలతో మీ ముందుకు వచ్చేసింది మీ రమ్య. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్ ఏంటో చదివి వినిపిస్తా. నెట్ జీరో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. దావోస్లో నెక్స్ట్ జెన్ మెటీరియల్స్ వృద్ధిపై కీలక సమావేశం. కాలుష్య రహిత పారిశ్రామికీకరణకు $2 బిలియన్ల పెట్టుబడి సమీకరణపై చర్చ. విరాళాలు ఇచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నించిన సిట్. 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ప్రభాకర్ రావు పునర్నియామకంపై ఉన్నతాధికారులనే అడగాలన్న మాజీ మంత్రి. అవినీతి ఊబిలో కాంగ్రెస్ సర్కార్. అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ల పేరిట విచారణ. ప్రజల దృష్టి మళ్లించేందుకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్న రేవంత్. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయట పెట్టండి. దీనిపై అధికారులను నిలదీస్తే నీళ్లు నమిలారని కేటీఆర్ చెప్తున్నారు. సైట్ విజిట్ నిబంధన అవసరం ఏముంది? నైనీ గనిపై సింగరేణి అధికారులను ప్రశ్నించిన కమిటీ. మార్గదర్శకాల ప్రకారమే పెట్టామని చెప్పిన సింగరేణి. CMPDI మార్గదర్శకాల కాపీ అందజేత. నేటి నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్ అంట. ఉదయం వాహనం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తవుతుంది. సాంకేతికత అభివృద్ధితో వ్యవసాయ ప్రాధాన్యం తగ్గదు. హుజురానగర్లో వ్యవసాయ కళాశాల శంకుస్థాపనలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. కృష్ణా గోదావరి వాటాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకుంటాం మంత్రి ఉత్తమ్. మహిళలకు భద్రత ఎక్కడ? అర్ధరాత్రి కాదు, పగలే రక్షణ లేదు. మద్యం, డ్రగ్స్, అశ్లీల వెబ్సైట్ల కారణంగా పెరిగిన నేరాలు. లేబర్ కోడ్లతో స్త్రీలపై అధిక పనిభారం. 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈనాడు ముఖాముఖిలో ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. మహిళల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణపై తీర్మానాలు చేస్తాం మరియం దావలే. నెక్స్ట్, నిన్న వసంత పంచమి కదా, కాబట్టి చదువుల తల్లకి అక్షర నీరాజనం. పాసరలో అంగరంగ వైభవంగా వసంత పంచమి వేడుకలు. సైబర్ నేరాల బాధితులకు ఊరట. న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఖాతాల్లో సొమ్ము తిరిగి జమ. 50,000 లోపు చెల్లింపు ప్రక్రియ సులభతరం. I4C ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం. 25 కాదు, 10% అదనపు బియ్యంలో నూకలపై కేంద్రం కొత్త షరతు. ఖరీఫ్లో 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి. రాష్ట్రం కొనుగోలు చేసింది 71.7 లక్షల టన్నులు. మిగులు పంట సర్దుబాటుకు ప్రభుత్వం వరుస ప్రయత్నాలు. కేంద్రం కొత్త ప్రతిపాదన ప్రకారం ఇచ్చేందుకు మంత్రి ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్. IAS కాదు, IPS మాదిరే IRDS. పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి కేంద్రం నిర్ణయం. ముసాయిదాపై రాష్ట్రాలకు లేఖలు. నెక్స్ట్, మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంట బారాసా నాయకుడు రావడంతో వివాదం జరిగింది. కాంగ్రెస్ బారాసా శ్రేణుల మధ్య తోపులాట. తర్వాత ధర తగ్గించి దగా చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. వరంగల్ మీదుగా జనసాధారణ రైళ్లు, అక్కడి నుంచి మేడారం రోడ్డు మార్గంలోనే ప్రయాణం. టెట్ రద్దు చేయాలని ఈ నెల 5వ తారీఖున చలో ఢిల్లీ. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు తప్పనిసరి టెట్ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంట. తర్వాత మేడారం జాతరకు 3.70 కోట్ల కేంద్ర నిధులు. ఇది న్యూస్ ఇటు. నెక్స్ట్, ఈ సీరియల్లా సిట్ విచారణ ఉంది. ఫోన్ ట్యాపింగ్ నిందితులను అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్కు లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. నేడు సింగరేణి అధికారులతో కిషన్ రెడ్డి సమావేశం. కాంట్రాక్టులతోనూ భేటీ కానున్న కేంద్ర మంత్రి. నెక్స్ట్, గవర్నర్ పురస్కారాల గ్రహీతల ఎంపిక గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేస్తున్నారు. ఎవరెవరు ఎంపికయ్యారంటే, వ్యక్తిగత విభాగంలో మహిళా సాధికారత రమాదేవి కన్నెగంటి హైదరాబాద్, గిరిజనాభివృద్ధి
తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా. గ్రామీణ ఆరోగ్యం వైద్య సేవ ప్రద్యుత్ వాగ్రే, హైదరాబాద్. కార్పొరేట్ వాలంటీరింగ్ వి రాజన్న, హైదరాబాద్. సంస్థల విభాగంలో మహిళా సాధికారత శ్రీ సాయి సోషల్ ఎంపవర్మెంట్ సొసైటీ, ఘట్కేసర్. గిరిజనాభివృద్ధి ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గట్టు మల్ల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గ్రామీణ ఆరోగ్యం వైద్య సేవ రామదేవరావు హాస్పిటల్, హైదరాబాద్. కార్పొరేట్ వాలంటీరింగ్ గివ్ ఫర్ సొసైటీ, ఘట్కేసర్. వీళ్ళకి గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇరాన్ దిశగా అమెరికా సేనలు, భారీ స్థాయిలో మోహరింపు. కదులుతున్న యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా అని ట్రంప్ అంటున్నారు. తర్వాత జైల్లో ఖైదీల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్ళిందంట. ఆమెపై 1, అతడిపై 5 హత్య కేసులంట. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. డాన్బాస్ నుంచి ఉక్రెయిన్ వైదొలగాల్సిందే. అబుదాబిలో శాంతి చర్చలకు ముందు రష్యా షరతు. అమెరికా మధ్యవర్తిత్వంతో మొదలైన సంప్రదింపులు. అమెరికాను వణికించనున్న భీకర తుఫాన్ 16 కోట్ల మందిపై ప్రభావం చూపే అవకాశం. నెక్స్ట్, అత్యాధునికంగా సువిశాల సుప్రీంకోర్టు. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా మౌలిక వసతులు. 17, 15, 13 మంది జడ్జీలు ఆసీనులయ్యేలా 3 విస్తృత రాజ్యాంగ ధర్మాసనాలు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి. డిఎంకే కౌంట్ డౌన్ మొదలైంది. తమిళనాడు సభలో ప్రధాని మోదీ. నెక్స్ట్ ఏముంది, ఇవి మెయిన్ చదువుతున్నా ఫ్రెండ్స్. ఇదంతా సినిమా న్యూస్, అవసరం లేదు మనకు, అంతే. ఈరోజు న్యూస్ ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.